బట్టి కొరకు వందనాలు. లైవ్ని వీక్షిస్తున్న బిడ్డలు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వలన ఈరోజు మనం చేసే ప్రతి కార్యమును కూడా యెహోవా దృష్టిలో ఉన్నది. మరుగు చేయబడ్డానికి ఆయన మానవ మాత్రుడు కాడు. మరుగు చేయబడ్డానికి అంత మాత్రమే కూడా మానవ మాత్రుడు కాడు ఆయన. నువ్వు చేసే ప్రతి క్రియ, నువ్వు తీసుకున్న ప్రతి ఆలోచన, నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఆయన కను దృష్టిలో మాత్రమే. దేవుడు అంటాడు, నీవు చీకటిలో చేసిన దాన్ని నేను వెలుగులో చూపిస్తాను. దేవుని స్తోత్రం. నా కను దృష్టిలో మరుగైంది ఏది నీ జీవితంలో లేదు. ఎందుకో తెలుసా? నాకు కంటికి నచ్చే విధంగా నేను రూపించుకున్నాను కనుక నీవు నా కను దృష్టి నుంచి తప్పించుకోలేవా. గనుక యోబు భక్తుడు ఒక మాట అంటాడు, చూద్దాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. ఇక్కడ అదే యోబు గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదవండి. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములైన వాడి, చాలా జాగ్రత్త తీసుకోవాలి. కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. ఎందుకో తెలుసా? అక్కడే ఉండి తల్లి చెయ్యి అక్కడే పెట్టు. ఎందుకో తెలుసా? నీ కష్టార్జితం మీద యెహోవా కనుదృష్టి పడినట్టుగా నువ్వు ప్రదర్శించకపోవటం వల్ల కొన్ని సందర్భాలలో యెహోవా కోపం మీ మీద రగులుకున్నప్పుడు మిక్కిలి బాధ మీకు కలుగుతుంది. కాబట్టి ఆయన అంటాడు, చూద్దాం. యోబు ద్వారా మాట్లాడిస్తున్నాడు. చదువునాను. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కి బాధనందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి. అమ్మా, లెటర్ తప్పుడు అక్కడ జాగ్రత్త చదువునాను. అట్లయితే బైబిల్ మార్చేసి చదువునాను. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. ఆమేన్. ఇప్పుడు అంటాడు నా ప్రభు, అట్టి వాని మీద నీవు కను దృష్టి ఉంచి నా కొట్టు చప్పట్లు ఇప్పుడు బలంగా. అట్టి వాని మీద, నశించిపోతున్న వాడి మీద, పాపానికి జరుగుతున్న వాడి మీద నీ కను దృష్టి ఉంచావు కనుక ఇప్పటి వరకు వాడు బ్రతుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్టి వాని మీద చదువునా. అట్టి వాని మీద నీవు కను దృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. ఇక్కడ ఈ మాట చాలా జాగ్రత్తగా విందాం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు. కొట్ట చప్పట్లో. యోబు కోరుకుంటూ ఉన్నాడు, నా తల్లి గర్భం నుంచి పుట్టిన నేను ఈరోజు బాధకి పాత్రుడై ఉన్నాను. నా బ్రతుకు దినమును ఎంతో నేను లెక్కించుకోలేని దౌర్భాగ్యపు జీవితము కలిగి ఉన్నాను. పువ్వు వికసించింది, నా బ్రతుకు వికసిస్తుందని అనుకున్నాను. నా భార్య, నా బిడ్డలు క్షేమంగా ఉన్నారని అనుకున్నాను. నా దేవుని కను దృష్టి నా మీద ఉంది అనుకున్నాను. తిరిగి చూసేటప్పటికి నా బ్రతుకు నీడవలే పారిపోయింది. దేవుని స్తోత్రం. నా బ్రతుకు నీడవలే పారిపోయింది. నా బ్రతుకు అంధకారమైంది. ఎవడు ఓర్వగలడు? నా బ్రతుకు విధానం ఇదేనా? ఎవడు నాకు సహాయం చేయగలడు? నా బ్రతుకు ఇంతేనా అనుకుంటున్న సమయంలో హృదయములో కోరిక పడుతుంది. పాపరహితుడనైన నా కొరకు. ఆమేన్. చదువు తల్లి. పాప సహితునిలో నుండి పాపరహితుడు, పాపాన్ని పారదోలగలిగిన వాడు, పాపాన్ని ప్రాయశ్చిత్తము కలిగి
చేయబడిన వాడు పుట్టినా ఎంత మేలు. పుట్టాడు గనక ఇప్పటి వరకు నువ్వు బ్రతికున్నావు. కొట్టు చప్పట్లు. ఈ రోజు నువ్వు బ్రతుకున్నావు నీ భార్య ద్వారానో, నీ భర్త ద్వారానో, నీ ఆస్తిపాస్తుల ద్వారానో, లోకములో ఉన్న వైద్యుల ద్వారానో కాదు, కానీ నా దేవుని ఉచితమైన కృప ద్వారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాప సహితులలో నుండి పాప రహితుడు పుట్టిన ఎంత మేలు. హల్లెలూయా, హల్లెలూయా. అంతటి బాధలో కూడా సహిస్తూ ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు తెలుసా? ఈ రోజు ప్రతి మానవుడు కూడా యెహోవా గుణాతిశయాలు ఎరుగక, దేవుని యొక్క గుణాతిశయాలు ఎరుగక, ఎలాగ ప్రవర్తించాలో ఎరుగక, ఎలాగ బ్రతికితే దేవుడు సంతోషిస్తాడో ఎరుగక బ్రతుకుతున్న వారి జీవితము పాపముతో నింపబడి ఉంది. పాప సహితుడు, పాప సహితుడిలో నుంచి పాప రహితుడు పుట్టిన ఎంత మేలు. ఆమేన్. అలాంటి బ్రతుకుని పాపరహితుడిగా ఈ లోకంలోకి వచ్చి, ఆ పాపరహితుడిగా నీ బ్రతుకులోకి వచ్చి, నీ ప్రతి పాపాన్ని తొలగించి నేను పవిత్రుడు చేసి ఆ పరమరాజ్యములో ఉంచుకోవాలని కోరుకున్న నా ప్రభు ఈ రోజు నా ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి జీవితం కలిగి ఉన్నావో ఆలోచించాలి. దేవుని పట్ల ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నావో ఆలోచించాలి. నిర్లక్ష్య వైఖరి కలిగి దేవుని పట్ల ఆశ లేకుండా, దేవుని పట్ల విధేయత లేకుండా, దేవుని పట్ల భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నా ఓ క్రైస్తవుడా, పాపరహితుడిగా నా ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకో తెలుసా? నీ ప్రతి అణువును చూస్తూ ఉన్నాడు. నీ ప్రతి కదలిక మీద ఆయన కళ్ళు చూస్తూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దృష్టి నీ మీద ఉంచి ఉన్నాడు. ఆయన కళ్ళు దృష్టి నుంచి ఈ రోజు ఎవడు కూడా తప్పించుకోవడానికి వీలు కాదు. ఎందుకో తెలుసా? భూమి ఆకాశమును పట్టుజాలని దేవుడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. ఏకరీతిగా ఉన్న దేవుడు నీ ప్రతి కదలికను చూస్తున్నాడు. తప్పించుకోలేవు గనుక ఈరోజు ఎలాగ బ్రతకాలో తెలుసా? నీవు పాపం అంటకుండా బ్రతకాలని నా ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. పాపానికి దూరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే దావీదు రాజు అన్నట్టు, యెహోవాను ప్రేమించువారులారా పాపమును అసహించుకొనండి. దేవుని స్తోత్రం. ఈ రోజు పాపాన్ని అసహించుకుంటున్నామా? ఏమిటి? పాప రహితుడిగా జీవించాలనుకుంటున్నామా? పాప సహితుడిగా ఉండాలని కోరుకుంటున్నామా? ఏ జీవితం కలిగి ఉన్నాం? దేవుని మందిరం నుంచి బయటికి వెళితే మాటలు మారుతున్నాయి, నడవడిక మారుతుంది, ప్రవర్తన మారుతున్నాయి, ఉద్దేశాలు మారుతున్నాయి, చూపులు మారుతున్నాయి. టోటల్ గా నీ ప్రాణాత్మ దేహాలే నీ కంట్రోల్ తప్పుతూ ఉన్నాయి. దేవుని శాపాన్ని అనుభవించే స్థితులకి దిగజారిపోతున్నా. ప్రేమను వల్ల ఈరోజు ఆ పాపరహితుడు ఎవరి జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాడు? మనలాంటి వాళ్ళ జీవితంలేక ఎవరైతే ఆయన కోరుకుంటాడో అట్టి వాడి జీవితంలోకి ఆయన రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవమా కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 15వ వాక్యం నాకు ప్రత్యేకమైన మాట్లాడే దావీదు రాజు. కీర్తన 91:15 తరగతి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయ్యుండుదును. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను. నా యొక్క రక్షణ అతనికి చూపించదును. కొట్టి చప్పట దేవుని నామానికి మహిమ. ఈ రోజు ఆయన నీ జీవితంలోకి రావాలని కోరుకుంటే అతడు ఏం చేయాలట? ఏం చేస్తున్నావు ఇప్పుడు? అక్కడ చూడ. ఏం చేస్తున్నావు ఇప్పుడు? మొరపెట్టగలుగుతున్నామా? వేషధారులకు తిరుగుతున్నామా? యథార్థత కోల్పోతున్నామా? యథార్థవంతులుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నామా? ఏ స్థితి కలిగి ఉన్నామా జ్ఞాపకం చేసుకోవాలి. యథార్థవంతులు యెహోవాకి
ఇష్టలు. యథార్థవంతులు యెహోవాకి ఇష్టలు. ఇటీవల కాలంలో 2 వార్తలు నా మీదకి వచ్చాయి. మందిరం కట్టుతుంటే 10,000 ఇవ్వాలంట. ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఏమైనా ఇచ్చాడంట మా ఇంట్లో. ఇదేమో సత్యం అమ్మా. 10,000 అడగడం ఇష్టమైతే ఇవ్వు, లేకుంటే లేదు. అయినా నేను అడగలేదు. కొంతమంది డైలాగ్ నోటు చేస్తే డబ్బు అంటాడు పాస్టర్ గారు. ఏ రోజైనా ఇన్ని వస్తువులు నేను కొన్నాను, లక్షల రూపాయల వస్తువులు కొనుక్కున్నాను. మీరిచ్చే 10 రూపాయలు నా ప్రభు 10 రకాలుగా ఆశీర్దిస్తూ ఉన్నాడు. నేను ఏ రోజు పలానా వస్తువు కొనాలి ఇవ్వని అడిగాను చెప్పండి, నోరు చేసి చెప్పండి. ఏ రోజు కూడా ఒక వస్తువు కొనాలి దయచేసి సహాయం చేయండి అని ఎప్పుడు అడగలేదు. మీకు ఇష్టమైతే క్రిస్మస్కి సహాయం చేయమని. ఎందుకంటే తెలుసా, అది అందరికీ పండుగ. మనం అందరం కలిసి అనేక మందికి భోజనం పెట్టడం అనేది నా ఆనవాయితీ. అది క్రిస్మస్కి కూడా కాదు, న్యూ ఇయర్కి ఐక్య ఆరాధన జరుగుతాయి. అన్ని సంఘాలు ఇక్కడికి వస్తాయి కాబట్టి దాన్ని నేను అడిగాను. అది మీకు ఇష్టమైతే చేయమని. బలవంతం లేదే. మందిరం కట్టాలనుకున్నాం. నేను నా తమ్ముడు మాట్లాడుకున్నాం. అడుక్కు తిననే కడతాం. ఆ స్థితి మాకు కలిగితే మీ బ్రతుకులు ఏమంటాయో చూడండి. అందుని బట్టి మీకు హెచ్చరిక చేసే మంచి. కానీ ఏడు దబాయింపులో దౌర్జన్యం ఏమీ లేదు. మీరిచ్చే కానుక మీకు వీలు కలుగు చేస్తుంది. దేవుని స్తోత్రం. మీరిచ్చు కానుక మీకు వీలు కలుగు చేస్తుంది. ఇవ్వకపోతే తర్వాత మీకు ఇష్టం. ఏ రోజు కూడా నేను సంఘాన్ని ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలుగా పరిచయం చేస్తున్నా ఏ రోజు వాళ్ళది చేయాలి డబ్బులు పంపించండి ఎవరిని అడగలేదా? అడిగిన చేతులు యథార్థంగా పర్లేదు. ఎందుకంటే నా బిడ్డ కాబట్టి. అలాగే నేను ఎప్పుడైనా అడుగుంటే చెప్పండి. ఎందుకు ఈ మాటల ద్వారా ఎక్కువ మాటలు పలుకువాడు ఎవరట? బుద్ధిహీనుడు. ఈ మాటల ద్వారా బుద్ధిహీనత కలుగు చేసుకుని దేవునికి దూరం కావద్దని హృదయపూర్వకంగా వందనాలు పెడుతున్నాను. నీ ప్రతి మాట యెహోవా ఆలకిస్తున్నాడు. నీ నోటి దగ్గర దేవుని చెవి ఉంటుంది తెలుసా నీకో? నీ నోటి దగ్గర దేవుని చెవి ఉంటుంది నీ ప్రతి మాట వినడానికి. నువ్వు అనుకోవచ్చు ఈడెవ్వరు లేదని చెప్పేసి సరస్వతులు మాట్లాడుతున్నా యెహోవా చెవో వింటూ ఉంటుంది. నువ్వు చేస్తున్న కార్యం ఎవరు చూడలేదని చీకట్లో చేసే కార్యం దగ్గర కూడా ఆయన కన్ను నీ మీద ఉంటుంది. తప్పించుకోలేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తప్పించుకోలేవు బిడ్డ. తప్పించబడడానికి వీలు కానంతగా నీవు ఆయన చూపుల్లో బంధించబడ్డావు. దేవుని స్తోత్రం. అందుకని పెద్దలు యేసయ్య గారు ఒక పాట రాశాడు కదా, నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివాని వాత్సల్యమును. ఆయన కనుచూపు పరిధి ఎంతవరకు చెప్పగలరా? వస్తున్నా ఈ మాట చెప్ప మిమ్మల్ని. ఆయన కనుచూపు పరిధి ఎంతవరకు? 1 కిలోమీటరా? 2 కిలోమీటర్లా? భూమి యొక్క అంతం వరకు. దేవుని స్తోత్రం. భూమి అంతం వరకు ఆయన కనుదృస్తుంది. నువ్వు ఎక్కడున్నా ఆయన కనుదృష్టిలో ఉన్నావని మర్చిపోవద్దు. కొట్టి చప్పట్ల. నేను 4 గోళ్ల మధ్య తలుపు వేసుకొని ఒంటరిగా ఉన్నానులే అనుకున్నావేమో. ఆయన కనుపరిది అక్కడ ఉంది. మన చదువుతలే అన్నమాట. మొదటి చదువు. మూలవాక్యం. స్త్రీ కనిన వాడు 14:1-4. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడి. ఎందుకని? కారణం ఏంటి? ఏమండి? ఇది చేస్తే ఎంత బాగుంటుంది, చేయకపోతే ఏమవుతుంది అన్న ఆలోచన కంటూ కూడా చేస్తే పోవాలన్న ఆలోచన ఎక్కువ కొడుతుంది మనకు. దేవుని స్తోత్రం. అవునా కాదా? ఇది మొట్టమొదటి పుట్టిన జబ్బు. ఇది అవ్వ ఆరగించింది, తీసుకొచ్చింది. ఎన్నడూ చూడండి పొలమ కదా. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎక్కడ తెచ్చావు? తింటే ఏమవుతాను, తినకపోతే ఏమవుతాను, తిని దేవునికి దూరంగా ఉండాలని అవసరం నాకేంటి అన్న ఆలోచన కంటే కూడా ఆమె వైపు
ఎప్పుడైతే చూశాడో అన్నాడు, తినేసి కొద్ది దినముల్లోని ఏం చేస్తున్నాడు? చదువుతుంది. స్త్రీ కరిన నరుడు కొద్ది దినముల వాడి మిక్కి బాధనందును. ఆదాము ఇదిగో ఇది తెలుసుకో. ప్రభు ఈ మధ్య లేదు కదా, ఈ మధ్య లేదురా, ఇప్పుడు పోయింది నీ సిగ్గు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ సిగ్గంతా పోయిందిరా. సిగ్గుని ధరించుకో. ఇదిగో ఈ చర్మ చొక్కాలు వేసుకోండి. ప్రభు వేసుకుంటే ఏమంది? ఇక్కడి నుంచి త్రోసేయడమే. దేవుని స్తోత్రం. అక్కడి నుంచి త్రోసివేసేటప్పుడు ఒక డైలాగ్ చెప్పాడు. ఆదాము, ఇది నిస్సారమైన భూమి, గచ్చ పొదలో ముళ్ళ తప్పులు మలుచున్నాయి. వీటిని చదువు చేసి చెమటొచ్చి కష్టపడతావు, కానీ నీ కష్టము తృప్తిగా నువ్వు అనుభవించలేవు. దేవుని స్తోత్రం. స్త్రీ కరిన నరుడు చదువుతలే నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధను అందుతున్నాడా లేదా? ఈరోజు పాస్టర్ గారికి ఇస్తే పిల్లకాయలకి బిస్కెట్లు కూడా ఉండవేమో. దేవుని స్తోత్రం. మిక్కిలి బాధ. మందిరానికి ఆడతలే మనం ఆ దేవుని స్తోత్రం. మన బాధలు మనకున్నాయి, ఆయనకి ఏమి? మిక్కిలి బాధ. హల్లెలూయా. ఎక్కువగా బాధికులతో ఒకరు కలుగుద్ది తెలుసు. ఆడవాళ్ళ కాడించే బాధ కలుగుద్ది. కారణమేంటి తెలుసా? స్త్రీని సహకారిగా ఇస్తే సంకరెక్కించుకున్నాడు. దేవుని స్తోత్రం. సహకారి. అవునయ్యా పాస్టర్ గారు, సహకారేనా? స్త్రీయే సహకారేనా? ఆ రాశాడు కదా. సాటి అయిన సహకారం అంటే సంకనెక్కించుకున్నాడు. సంకనెక్కించుకున్న తర్వాత సంకలో అన్ని చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంకలో అన్ని చేస్తుంది. ఇంకా దిగేది, ఎక్కించుకున్నప్పుడు దిగేది ఆడుతుంది. ఎక్కడ వరకే తెలుసు, మనిషికి దిగడం తెలియదు. దేవుని స్తోత్రం. దింపింది అనుకో, దిగో అని అనుకో, జుట్టు పట్టుకోవడమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను దిగను, జుట్టు పట్టుకొని ఊపి కిందేసి పైన కూర్చుంది, కానీ కింద పడికి దిగదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే సంకల్పించుకున్నాడు, మా ఆయనకి నేను ఎంత లేవు, అందుకే సంకటం ఎక్కించుకున్నాడు అంటాని వీడికి హై సెక్యూరిటీకి పోతుంది. దేవుని స్తోత్రం. నా బయటికి నేను ఎంత లేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఐసి పెట్టినట్టు అయిపోద్ది వీడికి. ఏమండి గుర్తు మారిందంట. ఏమండి చెప్పే. ఏం లేదు, జానన్న 10 రూపాయలు అడిగాడంట కదా, మన ఏడా చేసిస్తామండి. పిల్లకాయలకి ఫీజులు కట్టాలా, బుక్సులు కొనాలా. అది మిమిక్రీ కూడా వచ్చేసింది నాకు మీ నుంచి. దేవుని స్తోత్రం. ఏమైనా పర్లేదు, బుక్సులు కొనాలి, అవి కొనాలి, ఇవి కొనాలి. ఇంకోటి చెప్పనా, మీరు తిట్టుకున్నా పర్లేదు. యెహోవా కార్యములు జరిగించడానికి మీరు ఇష్టపడకపోతే మీ బిడ్డలో ఏ కార్యము జరగకపోవును కాకపడలేదు. దేవునికి ఇష్టడైన వాడు సకల విషయములో సౌఖ్యము కలిగి ఉంటాడు. కొట్టు చప్పట్ల. దేవునికి ఇష్టడైన వాడు ఎవడు ఇష్టడంటే తన తప్పిదాలు దాచిపెట్టుకునేవాడు కాదు, కానీ తప్పిదాలు ఒప్పుకొని విడిచిపెట్టి తన కష్టానికి ఫలితాన్ని పొందినట్లు, తన కష్టం మీద యెహోవా కనుదృష్టి ఉండినట్లు, తన శరీరము బలపరచబడినట్టు దేవుడి కనుదృష్టి ఉందని వాడి ప్రవర్తనలోనూ జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు ఏమంటాడు చూద్దాం తల్లి. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై. ఒక పాస్టర్ గారు మన నా దగ్గరికి వచ్చాడు. అన్నయ్య అన్నాడు. ఏనైనా అన్న, నాకెంత తెలుసుంటే నేను పెళ్లి చేసుకునేవాడిని కాదు అన్నాడు. ఏంటి అన్న, నాకు కానీ ఎంత తెలుసుంటే నాకు పెళ్లి చేసుకునేవాడిని కాదు అన్నాడు. ఏమైంది ఇప్పుడంటే ప్రతిదానికి ఏమైందయ్యా? ప్రతిదానికి పదే 3 సార్లు చెప్పామంటే ఎద్దుకి అది పొడసలో ఏంటంటే
ముళ్ళగారు పొడిచి నా వెనకంతా గాయ కట్టిపోయినట్టు అయిపోయింది. ఏంట్రా పరిస్థితి అంటే, పాల ప్యాకెట్కి నేను బావాలి, నీళ్ళ క్యాన్కి నేను బావాలి, కూరగాయలకి నేను బావాలి. మావాడి గుండె పోయింది. దేవుని స్తోత్రం. అందుకని తెలిసింటే మటుకు పెళ్లి చేసుకునేవాడిని కాదు. వాళ్ళ అమ్మోడింటికి బావాలంటే కారు గదిలిందే రావట్లే, బండి ఎక్కవంటే ఎక్కట్లా, కారు గదిలుతుంది. ఆ కారు ఏమో ఇట్ట పోగా జరిగిపోయింది. దేవుని స్తోత్రం. ఆడ పెట్టేసాడు, కారు తీసుకొచ్చి. ప్రేమిని వల్ల తెలిసి ఎవడు చేసుకుంటాడంటే దేవుని స్తోత్రం. అదే తెలిసి ఏ బుద్ధిని పెళ్లి చేసుకుంటాడా, సహకరించుకుంటాడా. దేవుని స్తోత్రం. ఏమండి, ఏసైని కావచ్చు బొజాన్ని ఎక్కించుకోపోయినది కానీ తెలిసింట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏసైని బొజాన్ని ఎక్కించుకోవడానికి ఈ మనిషి ఎక్కితే కదా. ఎవరు? సహకారి. దేవుని స్తోత్రం. సహకారి గుడిగారం అయిపోయింది ఇప్పుడు మన బతుకుల్లో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమని వల్ల ఏది చెయ్యాలన్నా, దైవ సేవకుడితో తిరగాలన్నా 6 గంటల ఇంటికి వచ్చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక్కదాన్ని ఉండలేను. ప్రార్థన చేసుకో. మాకు తెలియదు ప్రార్థన చేసుకుని పెద్ద ప్రార్థన అయిపోయాడు. మాకు తెలియదు ఆ ప్రార్థన చేసుకునేది. మాకు తెలియదు అంటే ఈయన ప్రార్థన చేసుకుని సరిపోద్దు. పిల్లకాయలు కూడా లేకపోతే ఇంట్లో పక్కదాన్ని ఉసూరుమంట. ఉసూరు మనాల్సిన అవసరం ఏంటి? ఎవరు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టని చెప్తుంటే ఆ మాట మటుకు మర్చిపోతాడు, కానీ మనుషుల సహాయాన్ని కోరుకుంటారు. కనుకనే ఏం జరుగుతుంది అక్కడ? మిక్కిలి బాధనందును పువ్వు వికసించినట్లు పెరిగి ఈ మనిషి బాధ తట్టుకోలేక వాడిపోవును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని? వాడు వికసించి పరిమళించి ఏమిటి 10 మందికి తన సువాసన వెదజల్లినట్టుగా బ్రతకాలంటే, తన నమ్ముకున్న దేవుని మాటకు లోబడాల్సిన వీడు వికసించి రాలిపోయి వాడిపోతున్నట్టు కారణం ఏంటి తెలుసా? ఈ మనిషి అలాగ తయారు చేస్తుంది. సాలే ఆదివారం కదా, ఈరోజు కానుకలు ఎత్తుకుపోవాలి కదా, బల కార్యక్రమం. మాకు తెలుసులేవమ్మా, మాకు తెలుసులేవయ్యా, ఏదో పెద్ద చెప్పొచ్చిన వాళ్ళు అవే ఏదో ఉన్నాయి కదా, ఇన్ని తీసుకుపోవాలి కదా అంటే, రేపు భీమి లేవులే ఈ పెట్టిన, రేపు నువ్వు బస్తా తెచ్చి చాటుతో మోసడం అని ఆ పస్తగా నెత్తిన పోయడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. ఒక రోజు నేను ఒక మాట చెప్పానండి. ఏనండి అయ్యా, మీరు కూడా ఏనండి, బయట వాళ్ళు కూడా అనండి, మా సంఘం కోసం ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. కొంతమంది స్టోర్ బియ్యం వరకు చేస్తున్నారు, ఇంట్లో మటుకు మసూర బియ్యం మటుకు హ్యాపీ కొడుకు తింటున్నారు. పిడికిడి బియ్యం తేవడం ఉండండి. స్టోర్ బియ్యమే లేవు, ఆ బియ్యమే లేవు. మంచివాళ్ళు కదండి, మంచివాళ్ళు కదా. స్టోర్ బియ్యం వద్దాడు, ఈయన ఫ్లోర్ బియ్యం ఏంటంట, మసూరు బియ్యం కావాలని మేమే తెచ్చాం. కేజీ 45 రూపాయలు, ఈయనకు 5 పెట్టే మేము అని చెప్పేసి 5 తేవడం ఈ తేవడం. అందుకని అంటాడు, మీరు ఇస్సోపులను పుదీనాలను భాగం ఇస్తున్నారు, కానీ పెద్ద వాటిలో భాగం ఇవ్వట్లేదు. ఇవి చేయొచ్చు, అవి మానక ఇవి చేయమని, ఇది చేయాలి అది చేయాలి. దేవుని స్తోత్రం. ఏది చేయకుండా మర్చిపోయారు. అందుకని నీ జీవితంలో ఏం చేస్తాడు యేసయ్య? కొద్ది రోజులు చూస్తాడు, వాక్యాలు కానీ కట్టుబడతాడు లేదని చూస్తాడు. అప్పుడు ద్వారాలు మూయబడతాయి. అప్పుడు మనకు అమ్మాయి దరిద్రం వస్తుంది. యెహోవా ఉన్న ఇంటిలో రోగము కానీ శాపము కానీ ఉండదన్నాడు. రోగం అంటే తెలిసిందే, శాపం అంటే దరిద్రత. ఈ దరిద్రత రాకుండా ఉండాలంటే నువ్వు దీవించబడాలి. దీవించబడాలంటే దేవుడి జ్ఞాపకాలను ఉండాలి, దేవుడి నీకు జ్ఞాపకం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక చూడండి, వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. కొట్టు చప్పట్ల. ప్రభువుకు పనికి రాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నీ వారే లోకం అనుకుంటూ బ్రతుకుతూ ఉన్నా నువ్వు పతనం కాకుండా ఉండునట్లు యెహోవా కనుదృష్టి నీ మీద ఉంచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా కనుదృష్టిలో ఉన్నావు కాబట్టి ఇంతవరకైనా నువ్వు కనికరించబడి కాపుదలనిచ్చి నువ్వు బ్రతికి బట్టగడుతున్నావు. దేవుని స్తోత్రం. నువ్వు అనుకోవచ్చు నా బలమో నా బలగమో అని. నీ బలమో బలగమో ఇక్కడ పనిచేయదు. యెహోవా కనికరమే.
కనుక ఎవరి మీద చూపిస్తాడు కనికరం ఒక్క మాట చూద్దాం. అదే కీర్తనకాండ 145 అధ్యాయము 18వ వాక్యం. 145:18. తనకు మొర్రపెట్టు వారి కందరికి తనకు మొర్రపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టేవారు నాటకాలు ఆడడానికి ఇష్టపడరు. అక్కడే ఉండను. నిజంగా మొరపెట్టేవాడు నాటకాలు ఆడరు. నా నాటకానికి తెరవేయవాడు ఆయన గనక తెర వెనక నాటక వాడితే ప్రయోజనం ఏంటి అనుకుని నిజంగా మొరపెట్టేవాడు యథార్థవంతుడై ఉంటాడు. ఏమిటి? తనకు మొరపెట్టేవాడు వేషధారి ఉంటాడు. తన కుటుంబంలో అన్ని విషయాలు చూసుకుని తర్వాత దేవుని మందిరం మీద కన్నేస్తాడు. అయ్యగారు భోంచేశారా? దేవుని స్తోత్రం. అబ్బాయి ఎంత స్వీట్గా ఉంటాడన్నమాట. అయ్యగారు భోంచేశారా? భోంచేయక గడ్డిగా తింటానా? దేవుని స్తోత్రం. మీరు చిగుల్లో మంటలో తింటే నేను సర్ది కూడా తింటాను కదా. తినాలి. యెహోవా ఏమైతే ఇస్తాడో దాన్ని తిని నా సంఘానికి నేను కాపలి కాయాలి. దేవుని స్తోత్రం. ఆయన పెట్టింది తిని నేను కాపలి కాయాలి. ఈరోజు ఎందుకు చెప్పాను? ఆటి విషయమైనా సరే అవి తినడానికి కూడా నేను ఇష్టపడతాను. ఎందుకో తెలుసా? మీరు దీవించబడాలి. కానీ అలాంటి క్రియలు ఎప్పుడు కూడా మీ చేతులు చేయకుండా ఉండడానికి హెచ్చరిక చేశాను. ఇవి మీరు ఇచ్చారు కనుక తప్పకుండా తింటాను. నేను ఏదైనా నేను అనుభవిస్తాను. కానీ మీరు దేవుని శాపాన్ని అనుభవించకుండా ఉండాలంటే ఇవి చేయడానికి ఇష్టపడకండి. ఒకరోజు యేసన్న గారు 3 రోజులు భోజనం చేయలేదట. ఏంటి ఎందుకు భోజనం చేయలేదంటే, భోజనమేమో చేస్తున్నారయ్యా, ఏదో సలబియ్యం అంటే ఆ బియ్యము ఈ బియ్యం నుంచి సలబియ్యం తీసుకొస్తున్నారు. అయ్యేమో నాకు ఇష్టపడడం లేదు. అవి వండంటే వాటిని మటుకు కోళ్ళుకో ఆడుండే పావురాళ్ళకో జంతువులు చాలా ఉంటాయి కదా, పక్షులు, వాటికి వేస్తున్నాడు. వీళ్ళు నా కడుపు కొడుతున్నారయ్యా అన్నాడట వాళ్ళ వంటుండే వాళ్ళని చూసి. ఏంటన్నా అంటే, నా బిడ్డలు ఏమైతే తింటున్నారో దాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు కాబట్టి అది తిన్నాను కాబట్టి నా బిడ్డలు దీవించబడతారు. కొట్టపడ్డారు. ఈ మాట మీకు అర్థమై ఉండొచ్చు. నా బిడ్డలు తినేదే నాకు పెడతారు కానీ నా బిడ్డలు తినందే నాకు పెట్టరు కదా. ఏమిటి? నా బిడ్డలు తినేదే నాకు పెడతారు కాబట్టి అది నేను తింటే నా బిడ్డలు దీవించబడతారు. కనుక అవి ఎవరికొకరికి దానం చేసి ఇంకొక పాస్టర్ గారికి ఇచ్చి నాకు మటుకు మసాలా బియ్యం తీసుకొచ్చి పెడుతుంటే నాకు మొక్కాన్ని కొట్టినట్టు నాకు మనసు బాధగా ఉంది. ఎందుకో తెలుసా? ఆ బియ్యం పంపించిన ప్రతి బిడ్డ నా కళ్ళ ముందు కనబడుతున్నాడు. నాకు అది సహించట్లేదు. అది వండండి తల్లులారో అంటే అది వండడంలా నా కడుపు కొడుతున్నారయ్యా వీళ్ళు అన్నట్టు. నా బిడ్డలు ఏమైతే తింటున్నారో అది తీసుకొచ్చి పెడుతున్నారు కాబట్టి దాని ద్వారా నేను తృప్తి పొందాలి. ఈరోజు అవే మేము తినగలిగితే అవే నేను తింటా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, నువ్వు చేసే ప్రతి క్రియ ద్వారా దేవుడు మహిమ పొందబడాలి. నువ్వు చేసే ప్రతి క్రియ ద్వారా దైవ సేవకుడు ఆనందించాలి. నీకు బోధించే బోధ ఆనందంతో బోధిస్తే నీవు ఆనందంగా కుటుంబానికి వెళ్ళి నీవు, నీ భర్త, నీ భార్య క్షేమము కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతడు నాకు మొరపెట్టగా అన్నాడు. మొరపెట్టడం వేరే, నిజముగా మొరపెట్టిన ఎడల. ఇప్పుడు చదువునానా. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వరకు కోరిక ఆయన నెరవేర్చను. భయభక్తులు కలిగిన వాడు చేసే ప్రతి కార్యం ఏంటి తెలుసా? మంచి పదార్థమును భాగము తీసుకురావడానికి ఇష్టపడతాడు. దేవునికి ఇచ్చే ప్రతి కార్యము కూడా శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఏదో చినిగిపోయిందో, ఏమంటే నలిగిపోయిందో, మారందో, కొన్ని నోట్లయితే టేపులు ఎతికించి ఉంటాయి. టేపులు
అందుకంటే వాళ్ళకు మారవు ఇది మారత పోమా అంటున్నా, సరేలే కానుక పెట్టి వేసి పెడతాము, రేపు బయట బ్రతిక బాధ దేవుని స్తోత్రం. ఎందుకని ప్రభు అన్న మార్చుకోవాలా, పాస్ గారన్న మార్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇతరులకు మార్చకపోతే ఇది చూపించాలి. ఎందుకండి అవసరమా? నిజముగా మొరపెట్టేవాడు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు నిజముగా మొరపెడతాడు. నా బాధ నుంచి నాకు విముక్తి కలిగించడానికి పాప సహితులలో నుంచి పాపరహితుడిగా నా యేసు ప్రభు వచ్చాడు గనక నా పాపం ప్రక్షాళన కావాలంటే నా పాపం కలుదుస్తుని నిలబడాలి. కొట్టిప్పుడు చెప్పండి, నా ప్రభు కలుదుస్తుని నిలబడాలి. నా పాపము తొలగించబడాలి, నా పాపం ప్రక్షాళన కావాలి. పాపం నుంచి విడిపించబడి పరిశుద్ధ రాజ్యమైన పరలోక పట్టణమైన నా ప్రభు యొక్క కుడి భాషను కూర్చోగలిగిన కృప నాకు కావాలి గనుక నేను చేసే విజ్ఞాపన నా దేవుడు ఆలకించాలి. దేవుని స్తోత్రం. ఆ స్థితి నీ బ్రతుకులో ఉండాలి. లేని ఎడల నీ బ్రతికేమో ఒక్కసారి ఒక్క మాట చెప్తాను. 37వ అధ్యాయము కీర్తన గ్రంథము 24వ వాక్యం. 37వ అధ్యాయము. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు. యెహోవా ఎవరి చెయ్యి? అతని చెయ్యి నిజముగా మొరపెట్టేవాడు, భయభక్తులతో మొరపెట్టేవాడు చెయ్యి యెహోవా పట్టుకొని ఉన్నాడు గనుక వాడు నేలను పడెను, లేవలేకుండా ఉండలేడు. కోటి చప్పట్ల. పడిపోయిన వాడిని నిలబెట్టగలిగిన సమర్థుడు నా యేసయ్య. దేవుని స్తోత్రం. పడిపోయే అనుభవం కలిగిన ప్రియ దేవుని బిడ్డ, నీ అంతరంగము నిన్ను మోసం చేస్తుందేమో, అపవాది ప్రేరేపించి ప్రభుకు దూరం చేయడానికి పనికిమాలని విషయాలు నేను ప్రేరేపించి ప్రభుకు దూరం చేస్తుందేమో, గుర్తిరిగి నిజముగా మొరపెడితే యెహోవా అంటాడు, యెహోవా అతను చేయి పట్టుకొని ఉన్నాడు గనక అతడు పడిపోయినను లేవలేక ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పడగొట్టబడినను పడిపోయినను లేవనెట్లు సమర్థుడు నా యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నాం ఆలోచించబెట్ట. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచించ. అంటాడు, నరుడు కనిన స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై పువ్వు వికసించినట్లు వాడు అలంకరించబడి శ్రమ కలిగినప్పుడు వాడిపోతాడు. కానీ శ్రమలో తట్టుకునే స్థితి వాడు చేతుల్లో రాకపోవును. ఎందుకో తెలుసా? యెహోవా కనుదృష్టిలో వాడు లేడు కనుక. చదువుతాడు, నీడ కనబడకపోవునట్లు. అయ్యా ఇందాక చూసారయ్యా వ్యక్తిని, అయ్యో అప్పుడే కనుమూశాడా? ఎంత మంచోడో. మంచోడైతే అప్పుడు ఎందుకు పోయినట్టు? లోకానికి మంచివాడే కానీ దేవుని కనుదృష్టిలో మంచివాడు కాకపోవటం వల్ల త్రుంచివేయబడ్డాడు. నీతిమంతుడు దీర్ఘాయుష్యమంతుడి బతుకుతాడు. దేవుని స్తోత్రం. నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవను. అట్టి వాని మీద నా యెహోవా కనుదృష్టి ఉంది గనక ఇప్పటి వరకు నువ్వు బ్రతికి బట్టగడుతున్నావు. కోటి చప్పట్ల. ఆయన కటాక్షం నీ మీద ఉంటున్నట్టు ఇక మీదట ఉన్న కాలములో ఆయన కనుదృష్టి నా మీద ఉంది కనుక నేను తప్పించుకున్న తీర్మానం కలిగి ఆయనకి ఇష్టలుగా బ్రతికే కృప దేవుడిని కలుగు చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుని బయలుదేరకుండా కృపా కలిగిన స్వరూపుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలను మాధుర్యాన్ని గ్రహించి కృపనిచ్చారు. ఇక ఉన్న కాలంలో బాధ నుంచి విడిపించబడి పాప రహితులుగా మా పాపాన్ని ఒప్పుకొని మీ పాద సన్నిధిలో మా పాపాలు విడిపించబడి పరిశుద్ధత కలిగి ప్రభువా మిమ్మల్ని హత్తుకొని బ్రతికే కృప మా కలుగు చేయమని ఈ మాటల ద్వారా ప్రతి హృదయం కదిలించబడి మీకు ప్రియులైన కృప దయచేయమని